ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చౌదరిపల్లి గ్రామం జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గం సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి వారి భూమి రక్షణ కోసం నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ భూమికి సంబంధించిన విషయం గురించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో ఈరోజు మాట్లాడిన తర్వాత త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని వారు భరోసా ఇవ్వడం జరిగింది. దేశం కోసం, దేశ పౌరుల భద్రత కోసం పాటుపడుతున్న జవాన్ కుటుంబాన్ని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటామని, దేశ రక్షణలో భాగంగా పోరాటం చేస్తున్నటువంటి జవాన్ భూమిని కొందరు భూ కబ్జాదారులు గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేశారు. ఈ భూమి విషయంలో ఎలాంటి పెత్తందారుల హస్తం ఉన్నా వారిని చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అదేవిధంగా దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ రామస్వామితో ఫోన్లో మాట్లాడి వారికి భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో తమ్ముడు రామస్వామి, నమస్తే అన్న. థ్యాంక్ యూ. మీరు బార్డర్లా చేస్తున్నారు. మేమందరం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మీలాంటి వాళ్ళ త్యాగమే అది. నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడినా. మీ పాస్బుక్ ఇప్పించే బాధ్యత నాది. నువ్వేం రందివాడకు, ఏదైనా ఇష్యూ ఉంటే నాకు ఫోన్ చేయి ఇమ్మీడియట్. నువ్వేం రందివాడకు పేరు నేను అమ్మ నాన్న కూడా చెప్పినా. ఖచ్చితంగా పొద్దున మినిస్టర్ గారితో మాట్లాడినా ఇమ్మీడియట్ కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించి నీకు పాస్బుక్ ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ రామ్.